కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, అలాంటిది కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు బండి సంజయ్ కు లేదన్నారు. నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్లో ఎందుకు కేటాయింపులు తీసుకురాలేదు ప్రజలకు సమాధానం చెప్పు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు చెప్పు. పట్టభద్రులకు సంబంధించి నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేసినావు అనేది ప్రజలకు చెప్పు. ఇది చేత కాకుండా ఎమ్మెల్యేల చీలిక వచ్చింది, ఇంకేదో వచ్చింది. నీ 8 మంది ఎంపీలకి సఖ్యత లేదు, నువ్వు మా గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతాను. నీ 8 మంది ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు. నీ ఇప్పటికైనా బండి సంజయ్ని ఒకటే అడుగుతాను, నువ్వు ఓటు అడిగే ముందు నువ్వు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏందో చెప్పి ఓటు అడుగు అంటున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నువ్వు సూటిగా సమాధానం చెప్పు. ఎందుకు బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించలేకపోయినావు? నీ అసమర్థత నాకు చేత కాలేదు, మేము కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడలేకపోయినాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం వాటా ఇవ్వలేకపోయినాం అని ప్రజలకు క్షమాపణ